బెల్లం వచ్చే విధంగా బెల్లాన్ని తురుముకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ లో 1.5 కప్పులు వాటర్ వేసి, వాటర్ వేడెక్కాక బెల్లాన్ని వేసేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయినాక ఆ వాటర్ ని స్ట్రెయిన్ చేసుకోండి. ఇసుక ఏమైనా ఉంటే పోద్ది. ఇప్పుడు దీంట్లోకి రవ్వని వేసేసుకొని కలుపుకొని యాలక్కాయల పొడి వేసుకొని అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని గట్టిపడే వరకు ఉడికించుకోండి. చివరిన 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయడం మర్చిపోకండి. ఈ ఉడికిన రవ్వని ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టండి. ఇప్పుడు ఈ చల్లారిన దాన్ని ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకొని ముద్దలుగా చేసి పెట్టుకోండి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఇంకోసారి కలిపి ఇలా ఉండలుగా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉండని ఒకసారి రౌండ్ చేసుకుని డ్రై పిండిలో అద్దేసి ఒక చిన్న బౌల్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మన స్టఫింగ్ ని పెట్టేసేసి లోపలికంటా ప్రెస్ చేసి నేను చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకొని జెంటిల్ గా ఒత్తుకోండి. ఇక ఈ ప్రాసెస్ అంతా మీ అందరికి తెలుసు. పల్చగా చపాతీ ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి. చూసారా, ఈ విధంగా పల్చగా ఒత్తేసుకోండి. బొబ్బట్లు అనగానే లావుగా చేసుకుంటారు, అవసరం లేదు. ఇలా పల్చగా చేసుకుంటేనే మనకి పూరిలాగా చక్కగా పొంగుతుంది. సేమ్ చపాతీని కాల్చుకున్నట్టే కాల్చుకోవాలి. నా చపాతీ వీడియో మీరు అందరూ చూసుంటారు కదా, అదే విధంగా ఫాలో అయిపోండి. నేతితో వేయించుకోవాలి. బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి